అందరికీ నమస్కారం. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్కి స్వాగతం. జనరల్గా చాలామంది టీ తాగుతూనే ఉంటారు. దానివల్ల నిద్రలేమి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. ఎక్కువ హెక్టిక్గా ఉన్నప్పుడు కూడా మంచి ఛాయ్ ఒకటి పెట్టుకొని తాగుదాం, మంచిగా సెట్ అవుతుంది, ఎక్కువసేపు పని చేసుకోవచ్చు అని అనుకుంటుంటారు. ఇక రెండో కేసు ఉంటారు, ఎంత ట్రై చేసినా వాళ్ళకి నిద్రే రాదు, దయ్యాల్లాగా అలాగా కూర్చొని ఉంటారు. అండ్ ఐస్ కింద కూడా డార్క్ సర్కిల్స్ ఫామ్ అవుతాయి. ముందు ఈ నిద్రలేమి సమస్యల వల్ల వాళ్ళలో చాలా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిద్ర సరిగా పట్టడానికి, మనం పడుకోగానే మంచిగా ఒక గాఢ నిద్ర ఎక్స్పీరియన్స్ చేయడానికి మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయని అడిగినప్పుడు ఒక చాయ్ నాకు సజెస్ట్ చేశారు చిట్టిపుట్ల మధుసూదన్ శర్మ గారు. చాయ్ వర్సెస్ బనానా చాయ్. మరి ఆ బనానా చాయ్ ఏంటి, ఎలా తయారు చేస్తారు, మనం ఇంట్లో సులువుగా ఎలా తయారు చేసుకోవచ్చు, ఈ రెసిపీని ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను సార్. అయితే చాయ్ తాగడం అనేది చాలామందికి హాబీ కాదు, అసలు ఒక వ్యసనం అనే చెప్పచ్చు. లేస్తూనే చాయ్ తాగుతూ ఉంటారు, టిఫిన్ తర్వాత చాయ్ తాగుతారు, మధ్యాహ్నం చాయ్ తాగుతారు, ఈవెన్ సాయంత్రానికి ఒక 10-15 చాయ్లు తాగేస్తూ ఉంటారు ఈజీగా. అలాంటి వాళ్ళు నిద్రలేమి సమస్యలు అంటూ ఉంటూ ఉంటాయి. మరి దాని నుంచి మనం బయటికి ఎలా రావచ్చు, హ్యాపీగా ఒక మంచి స్లీప్ని మనం పొందాలి అంటే మీరు చెప్పినట్టుగా బనానా చాయ్ని ఎలా తయారు చేసుకోవాలి? చాలా మంచి ప్రశ్నమ్మా. చాలామంది నిద్ర మేలుకునేదానికి చాయ్ తాగుతారమ్మా సర్వసాధారణంగా. అవును, కానీ నిద్ర వచ్చేదానికి చాయ్ చెప్తాను. ఇప్పుడు మంచిగా నిద్రపోవడానికి ఒక మంచి చాయ్ తెలుసుకుందాం. బనానా చాయ్ చాలా ఈజీ అమ్మా. నిజంగా వండర్ అవుతుందమ్మా. మనం వాడేసేసి ఆ యొక్క ఆనందాన్ని, మనం ఆ హ్యాపీనెస్ని, ఆ మంచి నిద్రను పొందుతుంటే నిజంగా బనానాలో ఇంత శక్తి ఉందని చెప్పేసి అనిపిస్తుంది అమ్మా. ఓకే. సో ఎలా తయారు చేసుకోవాలంటే అమ్మా, సింపుల్ ఇంగ్రీడియంట్స్ అమ్మా. కేవలము ఒక బనానా, అదేవిధంగా కాస్త దాల్చిన చెక్క, కేవలం ఈ రెండేమ్మా. దాల్చిన చెక్క ఇంకా బనానా, అరటిపండు. ఓకే. సో ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటే మా రోజు రాత్రిపూట తయారు చేసుకొని చాయ్ తాగుతుండాలి. ఈ చాయ్ని ఎలాగంటే ఒక 200 ml వాటర్ తీసుకోవాలమ్మా. ఒక 200 ml వాటర్లో అరటిపండు చిన్న చిన్న ముక్కలు చేసి కలుపుకోవాలి. సో ఎలాగనేది కొంచెం జాగ్రత్తగా గమనించాలమ్మా. సో అరటిపండుని ఎలా చేయాలంటే మా ముందు చివర వెనుక చివర కట్ చేసేయాలమ్మా. సో ఈ విధంగా 2 చివర్లకు కట్ చేసేయాలమ్మా అరటిపండుని. ముందు వెనుక అరటిపండు తొడిమెలు అనేవి కట్ చేసేయాలమ్మా. వెరీ గుడ్, చాలా చక్కగా చేశారమ్మా. సో దీన్ని నిలువుగా కట్ చేసేయాలమ్మా, అంతే. అట్లా నిలువుగా కట్ చేయాలి. మామూలుగా అడ్డు కట్ చేస్తాం కదా, అలా చేయకుండా ఈ ఫార్ములాకి మాత్రం నిలువుగా కట్ చేయాలి తల్లి. సో మళ్ళీ ఇలా కూడా కట్ చేయండి అమ్మా, పక్షాలాగా అలాగా. సో బాగా పండినవి తీసుకోవాలి, మంచిదమ్మా. బాగా పండినది, పచ్చిది కాకుండా అందులో ఈ దానికి సంబంధించినటువంటి ఔషధ గుణాలు కూడా బాగుంటాయి కాబట్టి నిద్ర ఇంకా బాగా వచ్చేదానికి అవకాశం. కేవలం ఈ విధంగా కట్ చేసేసి ఆ 200 ml వాటర్లో వేసేయాలమ్మా. 200 ml వాటర్లో వేసిన తర్వాత కాస్త దాల్చిన చెక్కమ్మా. సో 1 to 2 grams వరకు దాల్చిన చెక్క తీసుకోవచ్చమ్మా. సో ఇలాంటి దాల్చిన చెక్క క్రష్ చేసి వేసేయచ్చు, లేకపోతే దాల్చిన చెక్క పొడైనా కలుపుకోవచ్చమ్మా. మన ఇంట్లో రెడీగా పొడింది అనుకోండి, పొడైనా దాదాపు ఒక 1 gram వరకు కూడా కలుపుకోవచ్చు. అంటే బాగా బాయిల్ చేయాలా? చెప్తాను. ఆ విధంగా 2 కలిపేసేసి, అంటే అరటిపండు కట్ చేసి ఆ పద్ధతిలో వేయాలి. దాల్చిన చెక్క చిన్న చిన్న ముక్కలుగా చేసి అందులో వేసి, అంటే ఒక కాస్త ఒక 2-3 grams 4 grams వరకు కూడా దాల్చిన చెక్క తీసుకోవచ్చమ్మా. పౌడర్ అయితే మాత్రం 1 grame. చెక్క అయితే 3 to 4 grams చెక్కగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ పౌడర్ని కూడా మనం ముందే బాయిల్ చేయాలా, లేకపోతే దించేసి ఎలాగైనా చేసుకోవచ్చు. తాగేటప్పుడైనా వాడుకోవచ్చు, ఒకవేళ పౌడర్ కలుపుకోవాలంటే, లేకపోతే ముందైనా యాడ్ చేయొచ్చు. సో ఈ విధంగా ఆ నీళ్ళలో ఆ 2 పదార్థాలు కలిపేసి పొయ్యి మీద పెట్టేసి ఒక 10 minutes సిమ్లో మరిగించాలమ్మా. సో మనకేదో ఛాయ్ తాగాలి, త్వరగా నిద్ర రావాలని చెప్పేసి ఫాస్ట్గా దాన్ని చేయకూడదు. అలాగా స్లో ఫైర్ సిమ్లో పెట్టేసేసి ఒక 10 minutes మరిగించేసరికి ఆ యొక్క అరటిపండులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, దాల్చిన చెక్కలో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ ఆ నీళ్ళలోకి వచ్చేస్తాయి. సో బ్రహ్మాండమైన సువాసన భరితంగా తయారవుతుంది అది ఉడికేటప్పుడే. ఆ విధంగా తయారేటప్పుడు ఆ 10 minutes ఆ విధంగా మరిగించిన తర్వాత దించేసేసి ఫిల్టర్ చేయాలమ్మా. ఫిల్టర్ చేస్తే ఇంచుమించు మనం ఛాయ్ కలర్ ఏ విధంగా ఉంటుందో అంత థిక్ లేకపోయినా ఆల్మోస్ట్ కొద్దిగా డైల్యూట్ అయినటువంటి ఛాయ్ ఏ పద్ధతినో ఆ విధంగా ఛాయ్ తయారైపోతుందమ్మా. ఆ ఛాయ్ని రాత్రి పడుకునేటప్పుడు మనం టీ, కాఫీ ఏ విధంగా తాగుతామమ్మా, సిప్ చేస్తూ తాగాలమ్మా. సో చాలా హ్యాపీగా తాగొచ్చమ్మా, బాగా ఎంజాయ్తో తాగొచ్చు. ఆ విధంగా సిప్ చేస్తూ తాగుతూ ఉండడం వల్ల ఏమైతుందంటే ఆ పదార్థం అంతా కడుపులోకి వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏం జరుగుతుందమ్మా, ఈ యొక్క పదార్థాల యొక్క సుగుణం ఏంటంటే ఈ యొక్క అరటిపండులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, దాల్చిన చెక్కలో ఉన్నటువంటి ఔషధ గుణాలు
ఈ మెదడులో నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడతాయమ్మా. ఓకే. సో ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల క్రమక్రమంగా మెదడులో ఆ మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ బాగా ఉత్పత్తి జరిగేసేసి దాని ప్రభావం చేత చక్కటి పడుకున్న వెంటనే నిద్ర రావడం మొదలవుతుంది. సో కంటి నిండా నిద్రపోతే ఒంటి నిండా ఆరోగ్యం. సో కేవలము ఈ యొక్క అరటిపండు దాల్చిన చెక్కతో నేను చెప్పినటువంటి పద్ధతిలో ఛాయ్ తీసుకుని తాగితే ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. మరి ఛాయ్ ఎక్కువ తాగకూడదని చెప్తారు కదమ్మా వైద్యులు కూడా, కాఫీ ఛాయ్ మంచిది కాదని చెప్పేసి. ఇది రోజు రాత్రిపూట ఈ పద్ధతిలో సహజసిద్ధమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి ఆహార ఔషధాలతో ఛాయ్ చేసుకుని తాగడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇవన్నీ చెప్పేసరికి మీకు కొంత డౌట్ కూడా రావచ్చమ్మా, మరి షుగర్ పేషెంట్స్కు వాడొచ్చా వాడకూడదా సార్ అని చెప్పేసి కూడా మీకు సర్వసాధారణంగా డౌట్ వచ్చి ఉండొచ్చు. మనం ప్రతి వీడియోలో అది మెన్షన్ చేస్తున్నాం, ఎవరెవరు యూజ్ చేయొచ్చు, ఎవరెవరు యూజ్ చేయకూడదని కూడా. దీంట్లో మినహాయింపు ఏం లేదమ్మా, షుగర్ పేషెంట్ కూడా వాడుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఇందులో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయమ్మా. బాయిల్ చేయడం వల్ల కూడా బాయిల్ చేస్తాం కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ ఈ నీళ్ళలోకి వచ్చేస్తాయి. కాబట్టి షుగర్ పేషెంట్స్ వాడుకోవచ్చు, బీపీ పేషెంట్స్ వాడుకోవచ్చు, తర్వాత వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు. వాళ్ళంటూ వీళ్ళంటూ లేరమ్మా, విద్యార్థులు వాడుకోవచ్చు, ఎంప్లాయీస్ వాడుకోవచ్చు, గృహిణులు వాడుకోవచ్చు, ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు. అందరూ వాడదగ్గ దివ్యమైనటువంటి ఔషధం బనానా ఛాయ్ అమ్మా. చాలా చక్కటి ఔషధం అమ్మా. ఎంతో మంది వాడి మంచి రిజల్ట్ పొందాకనే మళ్ళీ మన ప్రేక్షకులకు ఇది తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. ఓకే సార్, మీరు చెప్పినట్లుగానే ఒక బనానా ఇంకా దాల్చిన చెక్కని మరిగించాము, ఇంతేనా క్వాంటిటీ? ఇంకేమైనా ఇంకొంచెం బాయిల్ అయితే బాగుంటుంది అంటారా? సరిపోయిందమ్మా. ఎగ్జాక్ట్ చాలా చక్కగా వచ్చింది. యాక్చువల్గా ఏంటంటే ఈ దాల్చిన చెక్క మనం ఇలాగే వేసాం కాబట్టి కలర్ ఈ విధంగా కొంచెం ఉంది. ఒక పౌడర్ కింద వేసేస్తే ఇంకొంచెం థిక్ కలర్ వచ్చేస్తుందమ్మా. థిక్ కలర్ అండ్ ఇంకొంచెం కలర్ మారుతుంది, రెడ్డిష్ గా ఉంటుంది, టీ కలర్ వస్తుంది. ఔషధ గుణాలు అయితే ఎలాగైనా ఒకటేమ్మా. ఇంకొంచెం సేపు బాయిల్ చేసుకుంటే ఆ కలర్ వస్తుందమ్మా. పౌడర్ కొంచెం పౌడర్ యాడ్ చేసుకుని ఎలాగైనా చేసుకోవచ్చు. సో డాక్టర్ గారు చెప్పినట్లుగానే ఒక బనానా మొత్తం వేసామండి. కొంచెం ఇట్లా డార్కిష్ కలర్ వస్తుంది చూడండి, ఫ్లష్ కూడా కొంచెం కాఫీ కలర్లో అయిపోయింది, ఇలా రావాలి. అండ్ దాల్చిన చెక్క, ఈ రెండు ఇంగ్రీడియంట్స్ని 10 to 15 మినిట్స్ బాయిల్ చేసాము. 10 మినిట్స్ సరిపోతుందట నార్మల్గా మన ఇంట్లో అయితే. ఇట్లా హోల్గా మొత్తం తొక్క తీయకూడదు, తొక్కతో సహా అరటిపండు మొత్తం వేసుకోవాలి. అండ్ ఒక 2-3 ఇంచెస్ ఉన్న దాల్చిన చెక్క యాడ్ చేసుకుంటే, కొంచెం క్రష్ చేసేసుకుంటే ఇంకొంచెం మంచిగా ఫ్లేవర్ఫుల్గా ఉంటుందంట. డాక్టర్ గారు అయితే మరి ఇందులో మనం మళ్ళీ ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? ఇంకేం అక్కర్లేదు, హనీ కానీ లేకపోతే అట్లా ఏమైనా యాడ్ చేయొచ్చా? ఒకవేళ అవసరం అయితే హనీ యాడ్ చేసుకోవచ్చు, తప్పేం లేదమ్మా, చేసుకోవచ్చు. లేకపోతే అలాగైనా తాగొచ్చు. ఓకే. సో ఫైనల్గా ఇదండి బనానా ట్రీ. మనం కనుక దాల్చిన చెక్కని కొంచెం క్రష్ చేసి కాస్త ఎక్కువసేపు మరిగిస్తే ఇంకొంచెం పింకిష్ కలర్లో వస్తుందంట. పౌడర్ కలిపినా కానీ మనకి ఒక టీ కైండ్ ఆఫ్ టెక్స్చర్ అయితే వస్తుందట. మనం ఇప్పుడు డైరెక్ట్గా వేసాం కాబట్టి అండ్ ఇంట్లో చేసుకున్నట్టు ఇక్కడ చేయలేం కాబట్టి ఈ టెక్స్చర్లో అయితే ఉంది. చాలా ఎక్కువ సివియర్గా స్లీప్ మనకి రావట్లేదు, అంటే జనరల్గా మనం ఫోన్ చూడడం వల్ల కూడా మన స్లీప్ సైకిల్ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. అది కూడా కాకుండా జనరల్గా ఏదైనా హెల్త్ ఇష్యూస్ వల్ల, సర్జరీస్ వల్ల, ఓవర్ వెయిట్ ఉండడం వల్ల, ఇలాంటి డిసీజులు ఉన్న వాళ్ళకి ఎక్కువ నిద్ర పట్టదు. కాబట్టి ఈ టీని ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఒక 10 days 15 days యూస్ చేసిన తర్వాత హ్యాపీగా మంచిగా ఒక గాఢ నిద్ర అయితే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఇంకెలాంటి హెల్త్ ఇష్యూస్ మీరు ఫేస్ చేస్తున్నారు, సివియర్ కండిషన్స్లో ఉన్నారు, మాకు ఆయుర్వేదంలో ఏదైనా మంచి చిట్కాలు ఉన్నాయా, ఏదైనా మెడిసిన్ ఉందా అని తెలుసుకోవడానికి మీరు ఏదైతే హెల్త్ ఇష్యూ ఫేస్ చేస్తున్నారో అవన్నీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఆ సమస్యలపై వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాము. అండ్ బనానా టీని అస్సలు మిస్ చేయకండి, న్యాచురల్ ఇంగ్రీడియంట్ కాబట్టి. థ్యాంక్ యూ సార్, చాలా మంచి చిట్కాని ఈరోజు మాకు తెలియజేసినందుకు. ఓకే, మంచిది.